యందు వాంచగలిగి ఇష్టానుసారమైన జీవితము జీవించడానికి, పాపేచ్ఛలను నెరవేర్చుకోవడానికి వెళ్ళిపోయాడండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇటువంటి జీవిత విధానం ఉన్నవారు ఉన్నారా? ప్రభుని విడిచిపెట్టేశావు, ప్రార్థన చేయడం మానివేశావు, ప్రభు యందలి భయము భక్తిని విడిచిపెట్టేశావు. ఒకప్పుడు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించిన నీవు ఈరోజు నీ జీవితాన్ని రోజు రోజుకి పతనము చేసుకుంటున్నావు. పనికి మాలిన వాటికి అలవాటు పడ్డా, పనికి రాని వాటికి అలవాటు పడ్డా, వ్యర్థమైన వాటిని దృష్టించావు, నీచమైన స్థితిలో ఊబిలోకి దిగిపోతున్నావు. నీకు తెలియకుండానే నీవు ప్రభువుకి బహుగా దూరముగా వెళ్ళిపోతున్నావు. దేవుడి రోజు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడా, తిరిగి వచ్చేసే. నువ్వు కోరుకున్న పాపము నిన్ను నరకపు పాలు చేస్తుంది. నువ్వు కోరుకున్న జీవిత విధానము నిన్ను సర్వనాశనము చేయకముందే ప్రభుని దృష్టించి తిరిగి వచ్చేసాయి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట ఎంతో సంతోషంగా ఉన్నాడు, కానీ తండ్రిని విడిచిపెట్టి పాపాన్ని కోరుకునే పనికి మాలిన రీతిగా దిగజారినప్పుడు తను ఎంత భయంకరమైన స్థితికి దిగజారాడంటే, పంది పొట్టు తినే అంత స్థితికి, దీనమైన స్థితికి దిగజారిపోయాడు. వ్యర్థుడిగా మారిపోయాడు. ఆ పంది తినే పొట్టు తినడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది, ఆ తప్పిపోయిన కుమారునికి గుర్తొస్తుంది. ఏమిటంటే, తండ్రిని విడిచిపెట్టానే, తండ్రి ఇంట దాసులుగా ఉన్నవారు, పనివారు కూడా మంచిగా భోజనం చేస్తున్నారే. ఆ తప్పిపోయిన కుమారునికున్న గతి స్థితి అన్ని జ్ఞాపకము వస్తూ ఉన్నాయి. నువ్వు పాపాన్ని కోరుకున్నప్పుడు, నీచమైన వాటిని కోరుకున్నావు, అవి నిన్ను బహుహీన స్థితికి దిగజారుస్తాయి. ఎంత హీన స్థితికి అంటే, ఆ భయంకరమైన మట్టి తినే విధముగా నిన్ను దిగజారుస్తాయి. రోడ్ల మీద పడుకునే విధంగా నేను దిగజారుస్తాయి. శాపగ్రస్తమైన జీవితంతో జీవించవలసి వస్తుంది. ఈరోజు నువ్వు కోరుకున్న దేవుని మార్గాన్ని విడిచిపెట్టాలా, ప్రభుని దృష్టించాలా, ప్రభు వైపుకే నీ అడుగులు వేయాలా. ఆ తర్వాత జీవితాన్ని విడిచిపెట్టే, నీచమైన పరిస్థితుల్ని విడిచిపెట్టే, మంచిగా అనిపిస్తున్న నీ జీవితంలో ఆ పాపపు ఊబిని విడిచిపెట్టి, ప్రభా నీవే దిక్కయ్యా, నీ చెంతకి వస్తాను యేసయ్యా, నీ పాదాల దగ్గర కష్టమైన నష్టమైన అది నాకు ఎంతో సంతోషము నాయనా అని ప్రభు పాదాలు హత్తుకుంటావా? తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తండ్రి ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడో, నీ జీవితాన్ని సర్వనాశనము చేసుకున్నావేమో. అసలు సిసలైన ఆనందము ఎక్కడుంది? లోకంలో ఉందని మీరు అనుకుంటున్నారా? దుష్టుడు ఆ రీతిగా మిమ్మల్ని భ్రమపరుస్తున్నాడా? అసలు సిసలైన ఆనందము పరిశుద్ధ గ్రంథమును ధ్యానించడంలో ఉంది, పరిశుద్ధ గ్రంథాన్ని నెరవేర్చడంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అసలు సిసలైన ఆనందము క్రీస్తులో ఉంది. ఆత్మ ఫలాల్లో ఒకటి సంతోషము, శరీర క్రియల్లో లేదు సంతోషం. శరీర క్రియలు నెరవేర్చడంలో, శరీరానుసారమైన మనసు కలిగి ఉండడంలో సంతోషము లేదు, కానీ ఆత్మ ఫలాలు కలిగి ఉండడంలో సంతోషం ఉంది. అంటే ప్రభు దగ్గరే ఉంది సంతోషము, ఆనందము. కనుక మీ జీవితంలో ఈరోజు మీరు ఏదో ఒక రీతికి భూ సంబంధమైన వాటికి అలవాటు పడి నీచమైన స్థితిలో మీ జీవితాన్ని నాశనం చేస్తున్నట్లయితే, ఎక్కడో ఆనందాన్ని వెతుక్కుంటూ మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న, ఇక్కడ మరి ముఖ్యంగా యవనస్తులు ఉన్నారు, గాడి తప్పిపోయారు, నాశనకరమైన పరిస్థితులు అంటుకున్నాయి, ఫ్రెండ్స్ ద్వారా బహుహీనమైన స్థితికి దిగజార్చుకుంటున్నారు మీ జీవితాన్ని. బ్రతికితే విలువైన బ్రతుకు బ్రతకాలా. ఈ లోకంలో పంది కూడా బ్రతుకుతుంది బురదలో, అది ఒక బ్రతికేనా? ఆ చెత్తలో బ్రతకడం ఒక బ్రతుక? విలువైన బ్రతుకు బ్రతకాలా. నీకు దేవుడు ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు. రెండో జన్మ మనకి లేదు. ఈ జన్మనే ప్రభు కోసం జీవించి మన జీవితాల్ని సార్థకము చేసుకోవాలా. మనం బ్రతికి ఉన్నంత కాలము మనం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా బ్రతకాలా. అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మన జీవితాల్ని మలచుకోవాలా, మార్చుకోవాలా. అనేక మందికి ప్రభుని పరిచయం చేస్తా. నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా, నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. నీ నామ స్మరణలో దాగిన జయము, నీ వాక్యది ధ్యానములో పొందిన బలము, తలచుకొనుచు నా యాత్ర
నే కొనసాగించేదా తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించేదా